అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ 'కన్నుల్లోని రూపమే' 52వ భాగం. మేఘన మహితాని తీసుకొని డాక్టర్ ఉన్న గదిలోకి వెళ్ళింది. డాక్టర్ పరీక్ష చేస్తున్నంతసేపు మహిత చాలా పరధ్యాసగా ఉంది. చివరికి పరీక్ష పూర్తయిన తర్వాత మేఘన మహిత డాక్టర్ ముందు కూర్చున్నారు. ఆ డాక్టర్ సుమారు 40 సంవత్సరాలున్న స్త్రీ. రిపోర్ట్స్ని పరిశీలిస్తూ, మీది 11 వారాల ప్రెగ్నెన్సీ. లోపల బేబీ చాలా ఆరోగ్యంగా ఉంది. ఉంచుకుందాం అనుకుంటున్నారా? మహితాని గమనిస్తూ పక్కనే ఎవరూ మగవాళ్ళు రాకపోవటంతో అనుమానంగా అడిగింది డాక్టర్. ఏదో ఆలోచిస్తున్నట్టు ఉన్న మహిత ఒక్కసారిగా ఉలిక్కిపడినట్టు, లేదు లేదు డాక్టర్, నాకు అబార్షన్ చేయండి అంటూ మేఘనా వైపు చూసింది. డాక్టర్ తన వృత్తిలో ఇలాంటి వాళ్ళని చాలామందినే చూసింది, కానీ అబార్షన్ చేయటానికి ఇష్టపడదు. చాలామంది పిల్లలు కావాలని ఆరాటపడుతూ ఉంటారు. దేవుడు అలాంటి వాళ్ళకివ్వడు. మీకులాగా నిర్లక్ష్యంగా ఉన్న వాళ్ళకి మాత్రమే ఇలా జరుగుతుంది. డాక్టర్ చిరాగ్గా, కోపంగా వాళ్ళ వైపు చూస్తూ అంది. గర్భధారణ జరిగి చాలా రోజులవుతుంది, కాబట్టి మెడిసిన్స్ ద్వారా అబార్షన్ చేయలేము. ఖచ్చితంగా గర్భసంచిని క్లీన్ చేయాల్సిందే. మీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కోసం ఆయుర్వేదం మందులు వాడేదాన్ని అని చెప్పారు కదా, దానివల్లే కావచ్చు మీ ఆరోగ్యం కొంచెం కుదుటపడింది. ఈ టెస్టుల్లో తెలిసిందేంటంటే మీ గర్భసంచి షేప్ కూడా అందరికిలాగా లేదు. మీకు ప్రెగ్నెన్సీ రావటమే కష్టం, అలాంటిది వచ్చింది. ఇప్పుడు అబార్షన్ చేయటం వల్ల భవిష్యత్తులో ఇక ఎప్పటికీ తల్లి కాలేకపోవచ్చు. తర్వాత మీ ఆరోగ్యం కూడా పాడైపోవచ్చు. మీరే ఆలోచించుకోండి. డాక్టర్ చెప్పింది వినగానే మహితా ఒళ్ళు ఒక్కసారిగా కంపించినట్టు అనిపించింది. ఇలా చేస్తే తన ప్రాణానికి ఏమైనా అవుతుందంటారా? మేఘన ఆరాటంగా అడిగింది. మీకు దాని తర్వాత జరిగే పర్యవసానాలు చెప్తున్నాను, అంతేకాని భయపెట్టట్లేదు. నాకు కొంచెం టైం ఇచ్చారంటే 5 నిమిషాల్లో చెప్తాను. మహిత డాక్టర్కి చెప్పి మేఘన చేతిని పట్టుకుంది. మహిత, ఇంకా ఎన్ని రోజులు వాటిని కాపాడుతూ ఉంటావు? నీకు చెప్పడం ఇష్టం లేకపోతే మేఘన అంటూ ఉండగా మహిత ఇందాక అజిలేష్ని అలానే చూడటం గుర్తొచ్చింది. దీనికి కారణం అజిలేషా? మేఘన నోటి వెంట అతని పేరు వినగానే మహిత భయపడిపోయింది. డాక్టర్ కూడా చేసే పని ఆపి శ్రద్ధగా ఇద్దరిని గమనిస్తుంది. అజిలేష్ అన్న పేరు ఎంతోమందికి ఉంటుందిలే అనుకుంది డాక్టర్. కానీ మధ్యలోని మాలతి అన్న పేరు కూడా వినపడింది. అక్క బావ వాడికి పెళ్లి చేసి మనవడినో మనవరాలనో చూడాలనుకుంటుంటే వీడిలాంటి పని చేస్తాడా? ఒక ఆడపిల్లని గర్భవతిని చేసి ఇలా బాధ్యత లేకుండా వదిలేస్తాడా? డాక్టర్ తనలో తనే అనుకుంటూ టేబుల్ మీద చేత్తో గట్టిగా కొట్టింది. మేఘన మహిత మాట్లాడుకుంటూ ఉండగా ఆ శబ్దం విని కంగారు పడిపోయారు. డాక్టర్ స్పృహలోకొచ్చినట్టు గొంతు సవరించుకుని ఇద్దరినీ చూస్తూ, మహిత, నేనేదైతే చెప్పానో అది నిన్ను భయపెట్టడానికి కాదు. నీ శరీరతత్వం అందరిలాంటిది కాదు. నీ ప్రాణానికి కూడా ఇబ్బంది అవ్వచ్చు. కాబట్టి నీ ఫ్రెండ్ చెప్పినట్టు ఆ బిడ్డకి తండ్రి బాధ్యత తీసుకోవాల్సిందే. డాక్టర్ చిన్నగా ఒక్కోటి వివరించి తండ్రి బాధ్యత గురించి ఒత్తి పలికి మరీ చెప్పింది. మహిత కాసేపు ఆలోచించి థ్యాంక్ యూ చెప్పి ఇద్దరూ అక్కడి నుండి వచ్చేశారు. మహిత మేఘన వెళ్ళిపోగానే డాక్టర్ తన కొలీగ్కి కాల్ చేసింది. రుక్మిణి, కాసేపు నా షిఫ్ట్ తీసుకుంటావా? ఎమర్జెన్సీగా ఫ్యామిలీ ఇష్యూ వచ్చింది. తప్పకుండా వెళ్ళి తీరాలి. అవతల వైపు నుండి ఓకే వినపడగానే డాక్టర్ స్నేహ వెంటనే తన కోటు వేసుకుని తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బయలుదేరింది. 15 గంటలో తన అక్క బావ ఇంటికి చేరింది. స్నేహ టీ తాగుతూ హాస్పిటల్లో జరిగిన విషయాన్ని చిన్నగా చెప్పటం మొదలెట్టింది. అక్క, ఇవాళ క్లినిక్లో చెకప్ కోసం ఒక అమ్మాయి వచ్చింది. ఇంకా పెళ్లి కాలేదు, 3వ నెల ప్రెగ్నెన్సీ. అబార్షన్ చేయించుకోవాలనుకుంటుంది. ఆ మాట వినగానే అజిలేష్ తల్లి వైష్ణవి, ఈ రోజుల్లో పిల్లలు ఇలా తయారవుతున్నారు. ఆడపిల్ల, ముందు జాగ్రత్తగా ఉండాలి కదా. అయినా ఈ మగపిల్లలను అనాలి, వాళ్ళ బాధ్యత తీసుకోవాలిగా. కనీసం ఆ అమ్మాయితో క్లినిక్ కూడా రాలేకపోయాడా? కోపంగా అంది. స్నేహ, దీనికోసమేనా మా ఇద్దరితో అర్జెంటుగా మాట్లాడాలన్నావు? అజిలేష్ను కూడా పిలిపించమన్నావు? అజిలేష్ తండ్రి నరసింహ ఏమీ అర్థం కానట్టు అడిగాడు. బాధ్యత లేకుండా వదిలేసింది, కనీసం హాస్పిటల్కి కూడా రాంది మన అజిలేష్. స్నేహ చెప్పగానే మొదటగా ఇద్దరూ ఆశ్చర్యపోయారు. మనవాడు ఇలాంటి పనులు కూడా చేస్తున్నాడా? ఆ అమ్మాయిని తల్లిని చేయగలిగినవాడు ఇంటికి కోడలుగా తీసుకురాలేకపోతున్నాడా? చిరాకు పడుతూ కోపంగా అన్నాడు నరసింహ. ఇది నిజంగా అజిలేష్ పని అయ్యుంటుందా?
మాలతీనే తన భార్యగా రావాలని ఎప్పటినుంచో కోరుకుంటున్నాడు. ఆ అమ్మాయి కాకపోతే నేనెప్పటికీ పెళ్లి చేసుకోను, ఇలాగే ఉండిపోతాను అన్నాడు. వైష్ణవి చాలా కోపంగా అంది. నాకు తెలుసు, మీ ఇద్దరూ నేను చెప్తే నమ్మరని. వాడు తాగిన మత్తులో ఆ అమ్మాయిని బలవంతం చేశాడంట. ఆ అమ్మాయికి మన వాడంటే చాలా ఇష్టం, ఎప్పటినుండో ప్రేమిస్తుందంట. ప్రెగ్నెన్సీ అని తెలిసాక అనుకోకుండా నా దగ్గరకొచ్చింది. కాబట్టి ఇప్పటికైనా విషయం తెలిసింది. అది మీరిన్ని సంవత్సరాలు దేవుడికి చేసిన పూజలు కావచ్చు. మళ్ళొకసారి ఇంటికెళ్ళి ఆలోచించుకోమ్మని నెమ్మదిగా చెప్పి పంపించేశాను. వెంటనే మీరు అజిలేష్ని పిలిచి దీని గురించి మాట్లాడండి. ఇందాకే ఒకసారి కాల్ చేశాను, మళ్ళీ చేస్తాను. వైష్ణవి అజిలేష్కి కాల్ చేసింది. ఇంపీరియల్ రెస్టారెంట్లోని అజిలేష్ మాలతీతో కలిసి ఉన్నాడు. మాలతీ ప్లేట్లోకి తను ఆర్డర్ ఇచ్చిన వాటిని సర్వ్ చేస్తూ, మనం చిన్నప్పటినుంచి ఫ్రెండ్స్. ఒక అమ్మాయి వల్ల మనిద్దరి ఫ్రెండ్షిప్ పాడైపోతుంది అనుకోకు. మనం అరవింద్తో మళ్ళీ మాట్లాడే ఛాన్స్ కోసం చూద్దాము. తప్పకుండా అర్థం చేసుకుంటాడు. నువ్వేమి బాధపడకు. అజిలేష్ మాటలకి మాలతీ మనసు మెత్తపడింది. థ్యాంక్ యూ అజు, నువ్వెప్పుడు నా వైపే ఉంటావు. అప్పుడే అజిలేష్ ఫోన్ రింగ్ అయింది. స్క్రీన్ మీద తన తల్లి పేరు చూసి పక్కకెళ్ళి కాల్ లిఫ్ట్ చేశాడు. అమ్మా, నేనిందాకే చెప్పాను కదా నీ కోడలితో బిజీగా ఉన్నానని. వైష్ణవి కోపంతో ఊగిపోయింది. ఒరేయ్ పనికిమాలిన వెధవా, మళ్ళీ మాలతీతో ఉన్నావా? తనే నా కోడలని చెప్తున్నావా? నువ్వు తల్లిని చేసిన అమ్మాయి గురించి మాట్లాడాలి, వెంటనే ఇంటికిరా. అజిలేష్ తల్లి మాటలు పట్టించుకోకుండా, ఏం మాట్లాడుతున్నావమ్మా, నేను తల్లిని చేయటమేంటి అంటూ నవ్వేశాడు. ఒరే దౌర్భాగ్యుడా, ఆ అమ్మాయి అబార్షన్ చేయించుకోవడానికి మీ పిన్ని క్లినిక్కే వెళ్ళింది. అదే వేరే దగ్గరికి వెళ్ళుంటే ఈ పాటికి అబార్షన్ చేసేవాళ్ళు. ఆ అమ్మాయికే గనక అబార్షన్ అయ్యిందనుకో, నువ్వెప్పటికీ మాతో కలిసి ఉండవు. వైష్ణవి అరుస్తూనే ఉంది. పక్కనే ఉన్న నరసింహ తీసుకుని, నువ్వు మదమెక్కి కొట్టుకుంటున్నావు, ఎక్కడున్నా నువ్వు వెంటనే ఇంటికిరా, నీతో మాట్లాడాలి అంటూ గట్టిగా అరిచాడు. అజిలేష్కి ఇదేదో సీరియస్ మ్యాటర్ అని అప్పుడు అర్థమైంది. మాలతీని దించేసి వెంటనే ఇంటికి తిరిగొచ్చాడు. హాల్లో తల్లి, తండ్రి, అత్త కూర్చొనున్నారు. అజిలేష్ వచ్చి సోఫాలో కూర్చుంటూ, అమ్మా, రకరకాల అమ్మాయిలు వచ్చి ఇలానే చెప్తుంటారు, డబ్బు కోసం ఆశపడుతుంటారు. అలానే అన్నీ నమ్మేస్తారా? మొహానికి పట్టిన చెమట తుడుచుకుంటూ విసుగ్గా అన్నాడు. నరసింహ సోఫాలో నుండి లెగిసొచ్చి అజిలేష్ని చెంప మీద ఒక్కటి కొట్టాడు. ఏం మొహం పెట్టుకుని సిగ్గు లేకుండా కూర్చున్నావు? ఒక ఆడపిల్ల గురించి ఇలా మాట్లాడతావా? ఆ అమ్మాయి ఎవరు మనింటికి రాలేదు, మీ పిన్నే కనిపెట్టింది. ఇంతవరకు ఆ అమ్మాయికి కూడా తెలీదు. అగ్ని పర్వతంలా మండుతున్న నరసింహని స్నేహ వచ్చి పట్టుకొని పక్కకి తీసుకెళ్లి కూర్చోపెట్టి తన క్లినిక్లో జరిగిన విషయం మొత్తం అజిలేష్కి వివరించింది. అజు, ఏమైనా గుర్తొస్తుందా? ఒకసారి గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించు అడిగింది స్నేహ. అజిలేష్ గుర్తు తెచ్చుకోవటానికి ప్రయత్నించాడు. కాసేపు ఆలోచించి, పిన్ని, ఆ అమ్మాయి పేరు మహితానా? లీలగా గుర్తొస్తున్నట్టు అనిపించి మహితా పేరుని పలికాడు. ముగ్గురు అజిలేషే దానికి కారణమని నిర్ధారించుకున్నారు. అజిలేష్ అక్కడి నుండి నేనిప్పుడే వస్తాను అంటూ పరిగెత్తాడు. ఏం చేస్తాడు వీడు? ఇప్పుడెల్లా అమ్మాయికి అబార్షన్ చేయిస్తాడా? బావా, ఇది అమ్మాయి ఫోన్ నెంబర్, ఇంకా డీటెయిల్స్ ఎక్కడుంటుందో కనుక్కో. అదే సమయానికి మహిత ఇంట్లో. కిచెన్లో ఉన్న మహిత, నీకతను ఎలా తెలుసు అడిగింది మేఘనాని. అతను నా ఫ్రెండ్ ద్వారా తెలిసింది. అతనికి ఫ్రెండ్. కిచెన్లో ఉన్న కత్తిని తీసుకొని కోపంగా గోడవైపు గుచ్చుతూ అంది మేఘన. మేఘన, నువ్వు ఆవేశపడకు, ఇది చాలా చిన్న విషయం. నాకెప్పటికీ జీవితంలో పెళ్లి చేసుకోవాలని లేదు. కాబట్టి అబార్షన్ చేయించుకుంటేనే మంచిది. నేను పెంచలేను. మేఘనాని కోపం తగ్గించుకోమన్నట్టు భుజం మీద చెయ్యేస్తూ అంది మహిత. అప్పుడే ఎవరో తలుపు కొట్టిన శబ్దం వినిపించింది. ఎవరా అని కిటికీలో నుండి చూసింది. అజిలేష్ కనిపించాడు. అతన్ని చూడగానే మేఘనా కోపం రెట్టింపయింది. మేఘనా, నువ్విక్కడే ఉండు, ఎందుకొచ్చాడో నేను వెళ్ళి చూసొస్తాను. మహిత చెప్తూ వచ్చి తలుపు తీసింది. అజిలేష్ ఆయాసపడుతూ ఉన్నాడు. మొత్తం చెమటలతో నిండిపోయున్నాడు. గుమ్మానికి భుజం ఆనిచ్చి నిల్చొని మహిత కళ్ళల్లోకి చూస్తూ ఉన్నాడు. మహిత కనుబొమ్మలు ముడిపడ్డాయి. తన మనసులో రేగుతున్న అలజడిని అణుచుకుంటూ, ఏదైనా పనుండొచ్చారా? సారీ, నేనిలా మిమ్మల్ని అడగకూడదు. ఇంట్లో గెస్ట్ ఉన్నారు, లోపలికి పిలవలేను. అర్జెంట్ కాకపోతే మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందామా?
మేఘన అతన్ని చూస్తే ఏం చేస్తుందో తెలీదు. భయంతో అతన్ని పంపించేయాలనుకుంది మహిత. లోపల మేఘనాకి 100 డిగ్రీలలో రక్తం మరుగుతున్నట్టు ఉంది. మహిత ఏమీ చెప్పట్లేదు. అజిలేష్కి తన అత్తయ్య పొరపడిందేమో అనిపించింది. మహిత, ఆ నాతో ఏమైనా చెప్పాలా? మహిత ఏంటి అన్నట్టు చూసింది. అజిలేష్ తన పొట్టవైపు చూస్తూ, నువ్వు ప్రెగ్నెంటా? తడబడుతూ అడిగాడు. కంగారు పడిపోయింది మహిత. అది నీకెలా తెలుసు? అజిలేష్ ఆ ప్రశ్నతో నిరాశ పడిపోయాడు. అంటే నువ్వు ప్రెగ్నెంట్ అనమాట. మహిత ఊహించినట్టే అజిలేష్ బాధపడిపోతున్నాడు. అయినా అదెలా జరుగుతుంది? మీకెవరు చెప్పారో? తప్పుగా చెప్పుంటారు. ఇది పూర్తిగా మీకు సంబంధించింది కాదు. మనసులో ఏడుస్తూనే బాధగా చెప్పింది మహిత. నాకు సంబంధం లేదా? నువ్వు వెళ్ళిన డాక్టర్ ఎవరో తెలుసా? మా పిన్ని. అది వినగానే మహిత ఇంకా కంగారు పడిపోయి తన పెదవిని కొరుక్కుంటూ, మీ పిన్నా? ఆవిడేదో తప్పుగా వినుంటారు. నేను మా కజిన్ తోటి మాట్లాడుతున్నాను. అప్పుడు తను అలా తప్పుగా అర్థం చేసుకుంది. మహిత నిజం చెప్పకుండా ఎందుకలా దాచిపెడుతుందో అజిలేష్కి అర్థం కాలేదు. కోపం వచ్చింది. నీతో ఆ రోజు ఉన్నది మొదటిసారి నేనే కదూ? సమాధానం చెప్పలేక మహిత వెనక్కి తిరిగి లోపలికి నడిచింది. అజిలేష్ తన వెనకే నడుస్తూ వచ్చాడు. అప్పుడే పక్క నుండి ఎవరో తన వైపు చంపడానికి కత్తి పట్టుకొని వస్తున్నట్టు అనిపించింది. పక్కకి తిరిగి చూసేసరికి మేఘన ఉంది. లిటిల్ బాస్, నువ్వా? ఇక్కడేం చేస్తున్నావు? మేఘన కత్తి పట్టుకుని మీదకొస్తుంటే అజిలేష్ అరుస్తూ వెనక్కి పరిగెత్తాడు. ఇంతలో మహిత చూసొచ్చి మేఘనాని గట్టిగా పట్టుకుంది. మీ ఇద్దరింటి పేరు ఒకటే, శర్మ. నేనెలా మిస్ అయ్యాను? మీ ఇద్దరు కజిన్సా? తను నీ కజిన్ అని తెలుసుంటే ఈ సందులో కూడా నేను కనపడేవాడిని కాదు. నీ వైలెన్స్ నాకు తెలుసు. లిటిల్ బాస్, ఆవేశపడుకు. తప్పు నాదే అని ఒప్పుకుంటున్నాను. కూర్చొని మాట్లాడుకుందాం. అజిలేష్ భయపడుతూనే మేఘనాని బతిమిలాడాడు. నువ్వు చెయ్యాల్సిన పనులన్నీ చేసి ఇప్పుడు కూర్చొని మాట్లాడుకుందామంటున్నావా? మేఘన క్రూర మృగంలా అతని మీదకి మళ్ళీ పరిగెట్టింది. అజిలేష్ తప్పించుకుంటూ మహిత వెనక్కి రాబోయాడు. మేఘనాని ఆపే ఉద్దేశంతో మహిత ముందుకి రాబోగా ఒక్కసారిగా కాలు జారి కింద పడిపోబోయింది. మేఘన ప్రాణం ఒక్కసారిగా పోయినట్టు అనిపించింది. అజిలేష్ గుండె జారిపోయింది. వెనగ్గా వచ్చి మహితాని పట్టుకోబోయాడు. జారిపోయిందని అనుకున్నాడు. చేతిలో చిక్కింది. మహితాని నెమ్మదిగా నిల్చోపెట్టాడు. మేఘన, అజిలేష్ గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు. మహిత మేఘనాని తీసుకొచ్చి సోఫాలో కూర్చోపెట్టింది. అజిలేష్ భయంగా సోఫాకి ఒక మూలగా కూర్చొని వణుకుతూ ఉన్నాడు. మహిత, నిజంగా ఈమె మీ పెదనాన్న కూతురా? మహిత అవునంటూ సమాధానమిచ్చింది. నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఓ గాడ్, మీ ఇద్దరిలో ఎంత తేడా! నువ్వు చూడు, దేవతలా ఎంత ప్రశాంతంగా ఉంటావు అంటూ భయంగా మేఘన వైపు చూశాడు. అందుకేనా ఇలా చేసింది? మేఘన అంటూ మళ్ళీ పైకి లేవబోయింది. ఓ లిటిల్ బాస్, కూల్ డౌన్. నాకు ముందే చెప్పుంటే మెంటల్గా ప్రిపేర్ అయ్యుండేవాడిని అంటున్నాను. ఇప్పుడిలా కాలిక అవతారం చూసేవాడిని కాదు. అంటే నా కజిన్నే మళ్ళీ తప్పుపడుతున్నావా? అసలు నీకెంత ధైర్యం లేకపోతే తాగొచ్చి నా చెల్లిని బలవంతం చేస్తావా? అదిప్పుడు అడ్డుపడకుండా ఉంటే నిన్ను ముక్కలు ముక్కలు కోసి హాస్పిటల్లో పడేసేదాన్ని అంటూ మళ్ళీ కత్తి పట్టుకుని మీదకొచ్చింది. మేఘన, ఆగు, అతనితో కాసేపు మాట్లాడాలి. మహిత అనగానే మేఘన అర్థం చేసుకుని అజిలేష్ని కోపంగా చూస్తూ వెంటనే బయటికెళ్ళి కూర్చుంది. అజిలేష్ ఇప్పుడు ధైర్యం తెచ్చుకొని నెమ్మదిగా మహిత దగ్గరకొచ్చాడు. మహిత, నాకెందుకు చెప్పలేదు? ఐఎమ్ సారీ. సారీ అన్న పదం పనికిరాదని నాకు తెలుసు. నాకు ఈ బిడ్డొద్దు. ఆ మాట వినగానే మహిత చిన్నగా నవ్వింది. ఇలాంటి మాటలు మీ దగ్గర నుంచి వినకూడదనే మీకు నిజం చెప్పలేదు. అజిలేష్ ఏమీ మాట్లాడలేకపోయాడు. ఈ బిడ్డను ఉపయోగించి నన్ను బలవంతంగా పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదా? మహిత లేదు అని తలూపింది. అజిలేష్ వెంటనే తన చేతుల్లో మొహం దాచేసుకున్నాడు. ఎంతో బాధపడుతున్నట్టుగా కనిపిస్తున్నాడు. ఇంకా ఎవరైనా అయ్యుంటే డబ్బు కోసం ఆశపడేవాళ్ళు. అసలు నీకు నా మొహం ఎలా చూపెట్టాలో కూడా అర్థం కావట్లేదు. ఇంకా మీరు డబ్బిచ్చి మీ స్థానాన్ని దిగజార్చుకుంటారనుకున్నాను. సంతోషం. మీరేం కంగారు పడకండి. దీని గురించి ఎవరికీ చెప్పను. ప్రశాంతంగా ఇంటికెళ్ళండి. నేను వేరే హాస్పిటల్కి వెళ్తాను. అబార్షన్ చేయించుకుంటాను. అజిలేష్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. మహిత వైపు చూస్తూ,
సరే, అబార్షన్కి వెళ్ళేటప్పుడు నాకు చెప్పు, నేను వస్తాను. అజలేష్ చెప్పి అక్కడి నుండి కదిలాడు. వెనకాల మహిత కళ్ళల్లో నీటిని గమనించలేదు. నిశ్శబ్దంగా ఏడుస్తోంది. బయట నుండి మేఘన వెంటనే వచ్చింది. ఇద్దరూ ఏం మాట్లాడుకున్నారో తెలీదు. ఏడిస్తే బాధపోతుందని మహితాని కాసేపు ఓదార్చి వెంటనే తన ఇంటికి బయలుదేరింది. మేఘన తనిల్లు పీచువుడికి వచ్చిందన్న మాటే కాని ఊపిరందనట్టుగా ఉంది. గుండెల్లో మెలిపెట్టేసినంత బాధ. వెంటనే రెడీ అయ్యి మేల్ గెటప్లోకొచ్చింది. నెంబర్ 8 బార్కి వెళ్ళింది. పక్కన ఎప్పట్లానే ఖాళీ ఉన్నాడు. ఏంటది? ఏమైంది? చాలా కోపంగా ఉన్నావు? కొన్ని సంవత్సరాల క్రితం ఎలా ఉన్నావో అలా కనిపిస్తున్నావు. ఖాళీ అంటుండగా మేఘన అప్పటికే బాగా తాగేసింది. కోపంగా వెళ్ళి స్టేజ్ మీద పాడుతున్న అతని దగ్గర మైక్ లాక్కుంది. అతన్ని కొట్టింది. కిందకి దిగి చైర్లన్నీ పడేసింది. ఆపడానికొచ్చిన సెక్యూరిటీ గార్డ్స్ని తనే తిరిగి కొట్టి వాళ్ళని పరిగెత్తించింది. బయటే ఉన్న ఎవరిదో కారు తీసుకుని ఎటెళ్తుందో అర్థం కానట్టు చాలా స్పీడ్గా కారులో బయలుదేరింది. వెనకాలే ఖాళీ ఆది అని అరుస్తూ బండి మీద వెంటపడ్డాడు. మేఘన ఆగలేదు. మేఘనానలా ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడు చూశాడు. మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి ఇలా ఉంది. బాస్, మీరు వెంటనే రాకపోతే మీ భార్యని మీరు దక్కించుకోలేరు. ఖాళీ గబగబా చెప్పాడు. అరవింద్ కంగారు పడుతూ ఇప్పుడెక్కడున్నారు అని అడిగాడు. మీ ఆవిడ ఫుల్ స్పీడ్లో వెళ్ళిపోతుంది. ప్రస్తుతానికి ఇక్కడున్నాము. కాసేపట్లో ఎక్కడుంటామో తెలీదు అంటూ వాళ్ళు ఉన్న ప్లేస్ చెప్పాడు. 5 నిమిషాల్లో మేఘన వస్తున్న కారుకి ఎదురుగా కొంచెం దూరంలో అరవింద్ కారు వచ్చి ఆగింది. అందులో నుండి అరవింద్ దిగి మేఘన వస్తున్న కారునే చూస్తూ ఉన్నాడు. అరవింద్ కనిపించేసరికి మేఘన ఉద్రేకం మొత్తం తగ్గిపోయింది. కార్ని స్లో చేసి అరవింద్ దగ్గరగా వచ్చి ఆపేసింది. కారులో నుండి దిగిన మేఘన అరవింద్ దగ్గరికి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి, బాస్, నా కోసం వచ్చారా అనుకుంటూ గుండెల మీద వాలిపోయింది. మేఘన వదిలేసిన కారుని తిరిగి అప్పచెప్పటానికి ఖాళీ తీసుకెళ్లాడు. మేఘన నెత్తుకొని అరవింద్ కారులో కూర్చోపెట్టి చిన్నగా ప్లాటినం ప్యాలెస్కి తీసుకొచ్చాడు. మంచం మీద పడుకోపెట్టబోతుండగా అరవింద్ని గట్టిగా పట్టుకుంది. బాస్, నేను చాలా బాధలో ఉన్నాను. నా మనసులో చెప్పుకోలేనంత బాధుంది అరవింద్తో మత్తుగా అంది. అరవింద్ మేఘనాని సరిగ్గా మంచం మీద పడుకోపెట్టి తన చెప్పులు తీసి పక్కన పెట్టాడు. దగ్గర కూర్చొని బుగ్గ మీద చెయ్యేస్తూ, ఏమైంది? ఎందుకంత బాధగా ఉన్నావు అంటూ ప్రేమగా అడిగాడు. బాస్, మీరెందుకు నాతో ఎప్పుడూ ఇంత మంచిగా ఉంటారు? తిట్టరా నన్ను? నా మీద కోపం రావట్లేదా? తాగిన మత్తులోనే అంటూ అరవింద్కి దగ్గరగా వచ్చి బుగ్గ మీద ముద్దివ్వపోయింది. అరవింద్ ఆపేశాడు. ముందు ఏమైందో చెప్పు. మేఘన దిండు మీద పడుకుంటూ నిద్ర మత్తులో మాట్లాడినట్టు, అజలేష్ మహితా జీవితాన్ని పాడు చేశాడు. తనిప్పుడు 3 నెలల ప్రెగ్నెంట్. అతన్ని చంపేయాలనుంది. మహిత తాగిన మత్తులో చేశాడు అంటుంది అంటూ గొనుగుతున్నట్టు చెప్పి నెమ్మదిగా నిద్రలోకెళ్ళిపోయింది మేఘన. వెనకాల తలుపు తోసుకుంటూ అన్నయ్య అని పిలుస్తూ సంజయ్ లోపలికొచ్చాడు. అన్నా, ఇటు చూసావా? వదిన చేసిన బీభత్సాన్ని మొత్తం రికార్డు చేశారు. సోషల్ మీడియా మొత్తం వీడియోని షేర్ చేసుకుంటున్నారు. వీడియో అప్లోడ్ చేసి 5 నిమిషాలే అవుతుంది, కానీ చాలామంది షేర్ చేసుకున్నారు. అరవింద్ వెంటనే మీడియా టీంతో మాట్లాడి ఆ వీడియోని డిలీట్ చేయించాడు. సంజయ్ సనాతోటి ఒక స్టేట్మెంట్ ఇప్పించాడు. ఆ వీడియోలో ఉన్నది మేఘన కాదు, మరెవరో డూప్లికేట్. ఇదంతా మరో 5 నిమిషాల్లో జరిగిపోయింది. అన్నా, వదినెందుకు అప్సెట్గా ఉన్నట్టుంది? ఉదయం లెగిసాక మాట్లాడు. నీకు ఇంకో విషయం చెప్పాలి. మా నజలేష్ ఉన్నాడు కదా, మాలతీతో పెళ్లికి సిద్ధమవుతున్నాడంట. మొన్న హాస్పిటల్కి తీసుకెళ్లాడంట. ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నాడు. ఆ మాలతి మనసుని ఎలాగైనా గెలుచుకొని ఇంటికి తీసుకెళ్తాడంట. ఇదివ్వాల నా కడుపు నింపిన విషయం. అది నీకు చెప్పేశాను. అమ్మయ్య, ఇప్పుడు నాకు హాయిగా ఉంది. సంజయ్ చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మేఘన అంతకుముందే మహిత ప్రెగ్నెంట్ అని, దానికి కారణం అజలేష్ అని చెప్పింది. ఇప్పుడు సంజయ్ చెప్పిన విషయం విని ఏం జరిగిందో ఊహించగలిగాడు. సంజయ్తో మాట్లాడి వెనక్కి తిరిగి చూసేసరికి మేఘన ఒడిలో సుహా ఉన్నాడు. సుహా చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకొని పడుకుంది. అరవింద్ సుహాని చూసి చిన్నగా నవ్వాడు. పక్కనే కూర్చుని తల మీద చెయ్యి వేసి, మీ అమ్మని నిన్ను ఎవ్వరూ విడతీయలేరు. అమ్మ చాలా బాధలో ఉంది.
నువ్వమ్మ దగ్గరే ఉండు. సుహాన్ నుదుటి మీద ముద్దిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అరవింద్. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.